కోట్ల మంది ఉత్కంఠగా ఎదురు చూసిన పూరి రత్న భండాగారంలోని మూడో గదిలో విలువైన వస్తువుల తరలింపు ప్రక్రియ పూర్తయింది. దాదాపు 7 గంటల పాటు శ్రమించి అల్మారాలు, పెట్టెల్లో ఉన్న వస్తువుల్ని తరలించారు. ఆలయంలో ఉన్న ఖజానాలో భద్రపరిచారు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు. సంపద తరలింపు పూర్తయిన తర్వాత కొత్త, పాత భాండాగారాలకు తాళం వేసి సీజ్ చేశారు. రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడ్డాయి. దశాబ్ద కాలం గడవటంతో లోహ విగ్రహాలు కొన్ని నల్లగా మారినట్లు తెలుస్తోంది. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరబిందాబాది, పర్యవేక్షక ప్యానెల్ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రాథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఇతర అధికారులతో కూడిన 11 మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న భండార్ని తెరిచింది. రత్న భండార్ లోపలి భాగంలోని అమూల్యమైన సంపదను తాము పరిశీలించామని సూపర్వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ చెప్పారు. రత్న భండార్ని అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి పురావస్తు శాఖ చేపట్టనుందని తెలిపారు. తర్వాతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినట్ల ఆభరణాలు, ఇతర వస్తువుల జాబితా ప్రక్రియ మొదలవుతుందని పూరి రాజవంశీకుడు దేవ్యసింగ్ దేవ్ వివరించారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉన్నది లేనిది సర్వేలోనే తేలుతుందన్నారు. అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియ వీడియోలో చిత్రీకరించినట్లుగా పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉండనుంది. మరోవైపు బయటపడిన విగ్రహాల విలువ త్వరలోనే లెక్కించనున్నారు. రత్న భండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతులు చేసిన తర్వాతనే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఇన్వెంటరీ పనులు జరుగుతాయి. డిజిటలైజేషన్తో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అన్ని వస్తువులకు స్పెసిఫికేషన్ చేయబడుతుందని పూరి గజపతి మహారాజ్ తెలిపారు. దాదాపు 7 గంటల పాటు శ్రమించి అల్మారాలు, పెట్టెల్లో ఉన్న వస్తువులను ఆలయంలోని పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు.